ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే తీహార్ జైల్లో ఉండడం జరిగింది. తీహార్ జైల్లో కవిత నిన్న మామూలుగా ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే ఆసుపత్రి కూడా తరలించారు. అక్కడ ఉన్నటువంటి తీహార్ జైల్లో ఉన్నటువంటి వైద్యులు వెంటనే దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు కూడా చేపట్టడం జరిగింది. కేవలం కొంత బీపీ, జ్వరం, ఇతర సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వైద్యులు కూడా చెప్పడం జరిగింది. గతంలోనే కవిత న్యాయవాదులు కూడా కోర్టుకు కూడా తెలిపారు. కవిత కొంత ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారికి బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. కానీ రౌస్ అవెన్యూ కోర్టు మాత్రం దీన్ని తిరస్కరించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు నిన్న కళ్ళు తిరిగి పడిపోయినటువంటి కవితని మళ్ళీ ఆసుపత్రి నుంచి వైద్యులు ఆ పరీక్షలు చేపట్టిన తర్వాత వెంటనే డిశ్చార్జ్ చేసి వెంటనే అక్కడి నుంచి తీహార్ జైలుకి కూడా తీసుకెళ్ళడం జరిగింది. రీసెంట్గా చూస్తున్నాము, అంటే కవిత అనేక సందర్భాల్లో తమ న్యాయవాదులతో కూడా చెప్పడం జరిగింది, తాము అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుందా కాబట్టి ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయాలని చెప్పినప్పటికీ కూడా అనేక సందర్భాలు రౌస్ అవెన్యూ కోర్టు కూడా అప్రోచ్ కావడం జరిగింది. అక్కడి నుంచి నేరుగా సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ కవిత 2 కేసుల్లో కీలకంగా ఉన్నారు. ఒకటి ఈడీ కేసు, ఈడీ మొదటగా అరెస్ట్ చేశారు. దాని తర్వాత సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తర్వాత కవితను కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కవిత ఆరోగ్యంపై మళ్ళీ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. కేసీఆర్కి ఒక దిగులు కూడా పట్టుకున్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. కేసీఆర్ సన్నిహితంగా ఉన్నటువంటి వారు మనతోటి చెప్పినటువంటి మాటలు ఇవి. కానీ కేసీఆర్ వెళ్ళలేకపోతున్నారు. కానీ కవిత సంబంధించినటువంటి అంశాలపై చాలా చురుగ్గా అక్కడ ఉన్నటువంటి వారితోటి కూడా మంతనాలు కూడా జరుపుతున్నట్టు కూడా సన్నిహితులు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది కవిత బెయిల్ ఏ విధంగా ఉండబోతుంది. ఒకరు బీజేపీ తోటి టచ్లోకి వెళ్ళారు. కవిత బెయిల్ సంబంధించినటువంటి విషయం, కవిత బయటకు వచ్చే దానికి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి తెలుపుతున్నారు. కాబట్టి చూడాల్సి ఉంటుంది ఏ విధంగా ఉండబోతుంది. కవిత ఇప్పటికే 100 రోజుల పైగానే తీహార్ జైల్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ పిటిషన్ మళ్ళీ దాఖలు చేస్తే అక్కడ తీర్పు ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది.